ఏ జీవికైనా మాటలే కీలకం. అది మనిషైనా, కుక్కైనా, కోతైనా, నక్కైనా, సింహమైనా. అరణ్యంలో జంతువుల భాష వేరు. జనారణ్యంలో మనుషులు తమ మాతృభాషలో భావాలను తమ తోటి వారితో పంచుకుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనం వేరే ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మన మాతృభాష లేకపోయినా మనం మన భావాలను చెప్పడానికి ప్రయత్నిస్తాం. దానికోసం హిందీనో ఇంగ్లీషో వాడుతాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, మనం వాడేది యూనివర్సల్ భాష అయితే ఎక్కడైనా బ్రతకొచ్చు. ఒక ప్రాంతానికి నాయకుడైతే జనరంజకంగా మాట్లాడాలి. ఆ మాట వింటే బాగుందని నలుగురు మెచ్చాలి. ప్రజల కోసం కాకుండా తన కేడర్ కోసం మాట్లాడితే నవ్వుల పాలవుతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బూత్ సినిమాల కన్నా ఏ మాత్రం తక్కువ కాదని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో పోలీస్ డ్రెస్ వేసుకుని 4 పీకొచ్చు, తుపాకీ తీసి టపటపా కాల్చొచ్చు. ఎందుకంటే అదంతా సినిమానే కాబట్టి. నిజ జీవితంలో మనం ఒక చట్టాన్ని, కోర్టుల్ని, సంఘ నిబంధనల్ని ఏర్పరచుకున్నాం. మన చుట్టూ ఎవరుండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించలేం. ఎందుకంటే మనిషి సంఘజీవి. అలా కాదనుకుంటే అందరినీ వదిలేసి సమాజానికి దూరంగా ఫామ్ హౌస్ లాంటివి ఏర్పరచుకుని తాను ఒక్కడే బ్రతకొచ్చు. ఇంతకీ చెప్పేది ఏంటంటే, 10 మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన నాయకులు బూతు భాష మాట్లాడటం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో వెంకటేష్ కొడుకు నోరు విప్పితే అందరూ చెవులు మూసుకుంటారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతుంటే ఇంట్లో పిల్లలు ఉన్నారని టీవీ ఛానల్స్ మార్చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా రికమెండేషన్ చేయొద్దని బ్లాక్ పెడుతున్నారు. ఎందుకంటే కోపం వచ్చిన ప్రతిసారి బూతు మాట్లాడడం కొందరికి చాలా సహజమైన విషయం. అది అసలు వాళ్ళు బూతుగా కూడా పరిగణించరు. అది తమ ఊత పదంగా ఫీల్ అవుతారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎవరు అతీతం కాదు. కొందరు ఆన్ స్క్రీన్ మీద తిడతారు, కొందరు ఆఫ్ ది రికార్డ్ లో తిడతారు. ఇందులో తిట్టడం మటుకు కామనే. ఈ తిట్లను నాయకులు శ్రీరామ రక్ష కింద భావిస్తున్నారేమో కానీ ప్రజలు మాత్రం రాక్షస సంతతి కింద చూస్తున్నారు. ప్రత్యేకించి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు మనం ఎటువైపు వెళుతున్నాం, డిజిటల్ యుగం నుండి రాతి యుగం వైపు అడుగులు వేస్తున్నామా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది. ఈ మాట ఎంత నిజమో ఇప్పుడు నేతల మాటలు వింటుంటే గుర్తుకొస్తున్నాయి. కార్యకర్తల్ని మెప్పించాలంటే వారికి కాంట్రాక్ట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో, మరీ కాదంటే పార్టీ పదవులో ఇవ్వచ్చు. ఇంకా సంతోషించి 4 రెట్లు ఎక్కువ కష్టపడతారు. అలా కాదని ప్రత్యర్థిని తిట్టడానికి బూతు భాష వాడితే బజారు పాలయ్యేది మన పరువే అన్న సంగతి ఆ నాయకులకి స్క్రిప్ట్లు రాస్తున్న ఆ మహానుభావులకు ఎవరు చెబుతారో. భాష అంటే ఇదేమి రజనీకాంత్ సినిమాలో భాష కాదు, నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అని చెప్పడానికి. మనం ఉన్నది రాచరికపు పోకడలో కాదు, ప్రజాస్వామ్యంలో. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది. వారి తరఫున ఎన్నుకున్నది మంచి పాలన ఇవ్వడానికి, బూతు ప్రసంగాలు వినడానికి కాదు. బూతు టీవీ షోలు, ద్వంద్వ అర్థాలిచ్చే జబర్దస్తులు చాలానే ఉన్నాయి. అయ్యా, మిమ్మల్ని ఎన్నుకున్నది మేలు చేయడానికి, మంచి పాలన ఇవ్వడానికి, పక్క వాళ్ళని ప్రత్యర్థుల్ని తిట్టడానికి కాదు. మీరు మేలు చేస్తే వాళ్ళకి నోరెత్తే ఛాన్స్ ఎక్కడొస్తుంది? మనం మేలు చెయ్యలేకనే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేస్తున్నారన్న ఫీలింగ్ ప్రజల్లోకి వెళుతుంది. ఈ విషయం నాలాంటి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. మీలాంటి అండపిండ బ్రహ్మాండాలు మింగేసిన పెద్దలకి ఎందుకు అర్థం కావడం లేదో నా చిట్టి బుర్రకు అర్థం కావడం లేదు. తిట్టే రాజకీయం అయితే చౌడప్ప మాకు పెద్ద నాయకుడు. కాబట్టి రాజకీయ మహాశైలారా, మీ అందరికీ నా విన్నపం, నా బూతే నా భవిష్యత్ అన్న మీ సిద్ధాంతాలని పూడ్చిపెట్టి 10గురు మెచ్చే విధంగా, మా ఇంట టీవీ ఛానల్స్ మార్చకుండా ఉండే విధంగా 4 మంచి మాటలు మీరు మాట్లాడాలని, ఆ మాటలు మేము వినాలని, మా చెవుల్లో ఉన్న తుప్పు వదలాలని కోరుకుంటున్నాం. ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న, రోసయ్య వంటి వారు వేసిన చెణుకులు మాకు బాగానే గుర్తున్నాయి. ఈ రోజు బూతు అన్నది నిత్య నూతనంగా, యవ్వనంగా పెరిగిపోతుంది. మాకు వృద్ధాప్యం వస్తోంది కానీ బూతు మాత్రం నిత్య నూతనంగా, అమృతం తాగినట్టుగా నాయకుల నోటి వెంట అసురధారగా విరాజిల్లుతుంది. ఈ బూతుకి భవిష్యత్తు బాగా ఉందనుకుంటున్నారు. అది చూసి వారి వారసులు కూడా నా బిడ్డ, ఇది నా గడ్డ అంటూ ముందుకి దూసుకొస్తున్నారు. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో డ్రాయర్ వేసుకోవడానికి సిగ్గుపడ్డాను. ప్యాంటుకి బొక్క ఉంటే ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నాయకుల నోటి వెంట వస్తున్న ఆ బూతు గడ్డలను చూసి క్యాన్సర్ గడ్డ కన్నా దారుణంగా బాధపడుతున్నాను. నా యొక్క వినతిని మీరంతా సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఒకవేళ మీకు తప్పనిపిస్తే మీ భాష మీ మనమలు, మీ మనమరాలు, మీ కుటుంబ సభ్యులకు వినిపించండి. వారంతా ఓకే అన్నారంటే మీ కుటుంబం అంతా సకుటుంబ సపరివార గ్లోబల్ బూత్ అవార్డులకు అర్హులు. కావున నాయకులారా, మీరు ప్రత్యర్థులతో మాట్లాడడం గాని, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం చేస్తే బూతు కాకుండా సాధారణ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించండి. లేకపోతే బదిరులకు మాదిరిగా
ట్రాన్స్లేటర్ని నియమించుకోండి. ఈ ఆలోచన మీకు నచ్చితే ఒక థమ్స్ అప్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. లేదంటారా, ఎన్నికల నాటికి మా వేలు అనే ఆయుధాన్ని వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.